వెల్కమ్ అండి. ఇవాళ స్ట్రింగ్స్ గురించి చూద్దాం మనం. స్ట్రింగ్స్ డేటా టైప్ గురించి. స్ట్రింగ్స్ ఆర్ అరేస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. స్ట్రింగ్స్ ఆర్ అరేస్. అరేస్ అంటే ఏంటంటే మనకి అవి ఆర్డర్డ్ ఇండెక్స్డ్ కదా. ఇండెక్స్ ప్రకారం అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం లిస్ట్ చూసాం కదా, అలా యాక్సెస్ చేస్తే సిమిలర్గా ఒక స్ట్రింగ్ని, ఫర్ ఎగ్జాంపుల్ హలో అనే వర్డ్ని ఇండెక్సెస్ యూస్ చేసి ఇండెక్స్ ఆఫ్ 0, ఇండెక్స్ ఆఫ్ 1 అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ స్ట్రింగ్స్ ఆర్ అరేస్ ఇన్ పైథాన్. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ ఇదండి ఫీచర్ అండి. అరేస్ ఆఫ్ బైట్స్ రిప్రజెంటింగ్ యూనికోడ్ క్యారెక్టర్స్. ఓకే, పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఎ క్యారెక్టర్. క్యార్ అనే డేటా టైప్ లేదు మనకి, బట్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఈ సింప్లీ ఏ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1. మనం లెంత్ అనే మెథడ్ కూడా చూసాం కదా, ఒక వర్డ్కి కూడా మనం ఆ మెథడ్ యూస్ చేసి దాని లెంత్తో కనుక్కోవచ్చు. బట్ ఏ సింగిల్ క్యారెక్టర్ క్యార్ అంటాం కదా, క్యార్ ఏ క్యార్ బి అని డిఫైన్ చేసాం కదా, అలా సిమిలర్గా ఇక్కడ ఒక సింగిల్ క్యారెక్టర్ వాడితే పైథాన్లో ఇట్స్ స్ట్రింగ్ విత్ లెంత్ ఆఫ్ 1. ఎస్ఐన్ ఏ స్ట్రింగ్ మనం ఇది ఆల్రెడీ చూసామండి హలో వరల్డ్ ఎగ్జాంపుల్స్ వాటిలో కూడా, బట్ క్విక్గా ఒకసారి చూపిస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్. ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ అసైనింగ్ ఎ స్ట్రింగ్. ఇక్కడ ఇంకోటి ఉందండి, దిస్ ఇస్ సేమ్ సింగిల్ కోట్స్ అయినా వాడచ్చు, డబల్ కోట్స్ అయినా వాడచ్చు. ఓకే, హలో వరల్డ్ రెండు సేమ్ అండి, నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, ఇవి కానీ ఇంటర్చేంజబుల్ కాదండి. డబల్ కోట్స్ వాడితే డబల్ కోట్సే వాడాలి, సింగిల్ కోట్స్ వాడితే సింగిల్ కోట్సే వాడాలి. ఇది ఎక్కడ ఇంటర్చేంజబుల్గా అంటే ఎలాంటి ప్లేసెస్లో అడ్వాంటేజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ లోపల ఎక్కడైనా డబల్ కోట్స్ పెట్టాలనుకోండి, అలాంటి ప్లేసెస్లో నెక్స్ట్ ఫార్మాట్ అంటే ఇప్పుడు డబల్ కోట్స్ ఉన్నప్పుడు సింగిల్ కోట్స్ బయట పెట్టి లోపల డబల్ కోట్స్ పెడితే ఇట్ షుడ్ బి ఫైన్ అనమాట. దట్స్ హౌ వి యూజ్ ఇట్. ఇంకొక మెథడ్ కూడా ఉంది, యూజింగ్ అన్ ఎస్కేప్ సీక్వెన్స్. దాన్ని ఏం చేస్తామంటే ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ హలో యాపిల్, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, యాపిల్ అనేది విత్ ఇన్ డబుల్ కోట్స్ పెడుతున్నాను, రైట్. ఇది మనం నార్మల్గా ప్రింట్ చేయలేము. ఓకే, దీనికి ఎస్కేప్ సీక్వెన్స్ వాడాలి. అదేంటంటే సింపుల్ అండి, ఒక ఈ స్లాష్ వాడేస్తే ఇట్ షుడ్ బి ఫైన్ అనమాట. చూసారా, వర్డ్ ఇందాక ఇలా ఉన్నప్పుడు ఇట్ వాస్ నాట్ యాక్సెప్టింగ్, రైట్. ఎక్కడైతే ఇది ఉందో దాని ప్రకారం చేస్తే ఇట్ విల్ వర్క్ ఫైన్. ఓకే, సో ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. ప్రింట్ ఏ మండస్ 5. సో హలో యాపిల్ చూసారా, అది ప్రింట్ అయింది. డబల్ కోట్స్ కూడా మనకి వచ్చాయి అన్నమాట. ఇక్కడ ఐ గో బ్యాక్ టు కోడ్ ఎడిటర్ అగైన్. సింపుల్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాం మళ్ళీ. ప్రింట్ హెలో మీకు కొన్ని చూపిస్తాను. హెలో విత్ ఇన్ డబల్ కోట్స్. ఓకే, ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ. ఓకే, సారీ ఒక ఎక్స్ట్రా వచ్చింది, సేఫ్ అంటారు. ఓకే, 5. సో దాంట్లో 5 ఆ లెంత్, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ 5 అని వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ అనమాట. ఇలా యూస్ చేయొచ్చు. సిమిలర్గా ఇప్పుడు మనం సింగిల్ లైన్ స్ట్రింగ్స్ చూసాం, కానీ కొన్ని స్ట్రింగ్స్ ఉంటాయి మనం అవి మల్టీ లైన్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్ట్రింగ్ ఉందంటే, ఒక పారాగ్రాఫ్ ఉంది, మనం ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏరియా అనే టెక్స్ట్ అండర్ స్కోర్ ఏరియా. ఓకే, ఇది స్నేక్ కేస్ అంటామండి. అండర్ స్కోర్ వాడినప్పుడు మీరు మనం కేస్ టైప్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్లో క్యామెల్ కేస్, స్నేక్ కేస్ చూసాం కదా, అది వాడుతున్నాం. టెక్స్ట్ అండర్ స్కోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇలా ట్రిపుల్ కోట్స్ అని, 3 డబల్ కోట్స్ ఇచ్చి 3 డబల్ కోట్స్ ఎండ్ చేస్తే ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ రాసుకోవచ్చండి. దిస్ ఇస్ అమేజింగ్. మల్టీ లైన్ స్ట్రింగ్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తాను, రైట్. సేవ్ చేశాను. ప్రింట్ టెక్స్ట్ అండర్స్కోర్ ఏరియా. ఈ 3 డబల్ కోట్స్తో మల్టీ లైన్ స్ట్రింగ్ని మనం అసైన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి అసైన్ ఏ మల్టీ లైన్ స్ట్రింగ్ అనమాట. దీని లెంత్ ఎంత చూద్దామా. సేవ్ ఎంటర్. చూసారా, ఇది 137 అండి ఆ స్ట్రింగ్ యొక్క లెంత్. కూల్ కదా. సేమ్ థింగ్ ఇక్కడ 3 డబల్ కోట్స్ బదులు 3 సింగిల్ కోట్స్ కూడా వాడచ్చు. సో 3 డబల్ కోట్స్ వీ కెన్ యూస్ 3 సింగిల్ కోట్స్ ఆల్సో. సేమ్ థింగ్. నేను ఇందాక డబల్ కోట్ ఇచ్చినప్పుడు
ఒక స్పేస్ తగ్గించానండి, దానివల్ల అది ఇక్కడ చూసినట్టుకైతే 2 ఆన్సర్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ 137, 136 ఒక వైట్ స్పేస్ని నేను తగ్గించాను, దానివల్ల వచ్చింది. రైట్. సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ అగైన్ షో ఇట్. 1 2 3 డబుల్ కోట్స్. ఓకే, ఐ రన్ అగైన్. సో చూసినట్టుకైతే 136 సేమ్ అండి, సేమ్ డబుల్ కోట్స్ వాడినా సింగిల్ కోట్స్ వాడినా ఇట్ విల్ వర్క్ ద సేమ్ వే. ఐ టేక్ దిస్ వన్ అవుట్, కామెంట్ చేస్తాను సో దట్ వి ఆర్ నాట్ స్లైసింగ్ స్ట్రింగ్. ఇది కూడా ఏందాక యారే అనుకున్నాం కదండి. సో యారే మనం లిస్ట్ సీక్వెన్స్ టైప్స్ చూసినప్పుడు సీక్వెన్సింగ్ స్ట్రింగ్ అనుకున్నాం కదా, అది ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ రైట్ ఏ ఆఫ్ 1 2 4 అని అనుకోండి. ఈ హలో ఏ అంటే హలో అండి, హలోని చేస్తాను ఇక్కడ. ఏ స్టార్టింగ్ ఫ్రమ్ 1 until 4 అని ప్రింట్ ఇస్తే ఇట్ విల్ ప్రింట్. సారీ, అది నేను టెక్స్ట్ చేయగా పైన అది ప్రింట్ కామెంట్ చేయలేదు, దానివల్ల కామెంట్ చేస్తాను. మళ్ళీ రన్ చేస్తున్నాను. చూస్తే ఈఎల్ఎల్ అనే వర్డ్స్ వచ్చాయి స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఇది 0 ఇండెక్స్ కాబట్టి హెచ్ని తీసుకోలేదు. ఈఎల్ఎల్ until 3 until 4 రైట్. until 4 అంటే 1 2 3ని కన్సిడర్ చేస్తుందండి. ఈఎల్ఎల్ వర్డ్స్కి మనకి ప్రింట్ అయింది. అలాగే స్లైస్ మనకి స్టార్టింగ్ నుంచి కావాలంటే స్టార్ట్ ఎక్స్క్లూడ్ చేయొచ్చు. we run it will print all the 3 words. లేదు మనకి స్టార్టింగ్ నుంచి కావాలి బట్ ఎండ్ అంటిల్ ది ఎండ్ అంటే ఇలా ఇవ్వచ్చు. we will run it. చూస్తే లాస్ట్ 3 ఎండ్ వరకు స్లైస్ చేసి దీన్ని స్లైసింగ్ అంటామండి. రైట్, దిస్ వే ఆఫ్ యాక్సెసింగ్ డేటా. సో సిమిలర్గా నెక్స్ట్ దానికి వెళ్తే ఇది కూడా మనం చూసిందే నెగిటివ్ ఇండెక్సింగ్. సేమ్ థింగ్ ఎలా ఫార్వర్డ్ ఇండెక్స్ చూసామో నెగిటివ్ ఇండెక్స్ ఇక్కడ లిస్ట్ ఎలా చూసామో అక్కడ నెగిటివ్ ఇండెక్స్ కూడా వర్క్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్. సేవ్ అండ్ రన్. ఓవరాల్ ఎలిమెంట్ చూసారు, లాస్ట్ ఎలిమెంట్ని -1. సో ఇక్కడ నుంచి చూస్తే 0 1 2 3 4 ఇండెక్సెస్ అండి. 0 to 4. ఇక్కడ నుంచి -1 -2 -3 -4 -5 అలా ఆ ఇండెక్సెస్తో వీటిని యాక్సెస్ చేయొచ్చు 2 విధాలుగాను. ఓకే, లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్. ఇది మనం లిస్ట్ అనుకున్నాం. మనం లిస్ట్లో లూప్స్ ఎలా చేయాలో చూసాం మనం. రైట్, ఫర్ ఎక్స్ ఫర్ ఐ ఇన్ ఎక్స్ అని లూప్ చేసాం. సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్క్ అవుతుందండి. చాలా స్ట్రింగ్లో ఇలాంటివన్నీ చేయడం అనేది పైథాన్కే స్పెషాలిటీ, మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూడలేదు. మనం హెలో అనే వర్డ్ని తీసుకుందాం. రైట్, లూపింగ్ త్రూ ఏ స్ట్రింగ్ ఫర్ ఐ ఇన్ ఏ ప్రింట్ ఐ. రన్ చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. చూసారా, ఒక లెటర్ ప్రింట్ అయింది. ఇది ఏ టైప్లో ప్రింట్ అవుతుందో దాని డేటా టైప్ చూద్దామా. ప్రింట్ డేటా టైప్ ఎలా చూస్తామండి, టైప్ ఆఫ్ ఏ. రైట్, టైప్లో క్యాస్ట్ చేసి రన్ చేస్తే అవన్నీ కూడా ఇట్స్ కమింగ్ యాజ్ ఎ సింగిల్ స్ట్రింగ్. మనం ఫస్ట్ లో చూసాం కదా, సింగిల్ క్యారెక్టర్ ఇస్ ఎ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1. సో అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాం మనం రన్ చేసి. దిస్ ఇస్ హౌ వి లూప్ త్రూ ఏ స్ట్రింగ్ అండి. ఓకేనా, లెంత్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తాను. ఇది చాలా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇదండి. చెక్ స్ట్రింగ్ అనే ఇది ఫంక్షనాలిటీ ఉంది యూజింగ్ ఎఫ్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ స్పేస్ ఇస్తాను, దిస్ ఇస్ గ్రేట్ or Python is great. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా ఇఫ్ కండిషన్లో ఎలా వాడతామో చూడండి. ఇఫ్ విత్ ఇన్ టెక్స్ట్ పైథాన్ ఇన్ ఏ. చూసారా, ఇఫ్ కండిషన్ అయిపోయిందండి. ఇది దిస్ ఇస్ మై కండిషన్. పైథాన్ అనే వర్డ్ ఏ అనే స్ట్రింగ్లో ఉంటే ప్రింట్ present. Right, else print not present. ఏమొస్తుందండి రన్ చేస్తే? లెట్స్ ట్రై. చూసారా, ప్రెసెంట్ ఉంది అంటే ప్రెసెంట్ అనే వర్డ్ దాంట్లో ఉంది.
రైట్. సో ఇట్ వాస్ ఏబుల్ టు డిటెక్ట్. సో సేమ్ థింగ్ కొంచెం చేంజ్ చేస్తానండి. ఇది కేస్ సెన్సిటివ్, మీకు గుర్తుందా లేదా చిన్న టెస్ట్. ఇప్పుడు పైథాన్ అన్ని కేస్ సెన్సిటివ్ స్మాల్ లెటర్ చేసి రన్ చేస్తే ఏమొస్తుందండి మనకి? ఇట్ విల్ సే ఇట్స్ నాట్ ప్రెసెంట్. ఎందుకంటే మనం డిస్కస్ చేసాం, ఏజ్ అనే వేరియబుల్ చూసాం. స్మాలర్ కేస్ ఏజ్, స్మాల్ లెటర్స్లో ఏజ్ వేరే, క్యాపిటల్ లెటర్స్లో ఏజ్ వేరే, ఏ ఒకటే ఆల్ఫబెట్ క్యాపిటల్గా ఉండి ఏజ్, ఆ మూడు డిఫరెంట్ వేరియబుల్స్. సో ఈ పైథాన్ని ఆ పైథాన్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మ్యాచ్ అవ్వదు. ఓకే, ఇలాగే ఇన్ అని ఉంది కదా, అలా నాట్ ఇన్ అని కూడా మనం వాడచ్చు. ఇది కూడా ఇంకొక వే ఆఫ్ ఇది కండిషన్ మనం రాసుకోవడానికి. ఎస్ పైథాన్ నాట్ ఇన్, ఇప్పుడు పైథాన్ నాట్ ఇన్ అంటే మళ్ళీ ఇట్ బి లైక్ ప్రెసెంట్ అని వస్తుంది. ఎందుకంటే ఇది కండిషన్ మీట్ అవుతుంది కాబట్టి. బికాస్ ఈ పైథాన్ లేదండి, పీ క్యాపిటల్ చేస్తే ఓకే, ఇది క్యాపిటల్ చేస్తాం, క్యాపిటల్ పీ. సో ఇప్పుడు నాట్ ఇన్ అంటే ఏం రావాలండి? నాట్ ప్రెసెంట్ అని వచ్చింది. ఎందుకంటే క్రైటీరియా మ్యాచ్ అయింది, ఇట్ ఈస్ ప్రెసెంట్. ఓకే, దానికి లేదు మనం కోడింగ్ చేసిన దాని ప్రకారం రావాలంటే స్మాల్ పీ చేస్తే నాట్ ప్రెసెంట్ అని వస్తుంది. ఓకే, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ప్రింట్ చేయమంటున్నాం కాబట్టి దట్స్ హౌ ఇట్స్ వర్కింగ్ దిస్ వన్. ఓకే, మోడిఫై స్ట్రింగ్స్కి చాలా మెథడ్స్ ఉన్నాయండి, చాలా యూస్ఫుల్ మెథడ్స్. దాంట్లో ఇంపార్టెంట్వి ఇక్కడ కొన్ని చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ చేస్తాను. స్ట్రింగ్స్లో స్ట్రింగ్ మ్యానిపులేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్లస్ ఎగ్జామ్స్లో కూడా బాగా అడుగుతారండి. ఇంటర్వ్యూస్లో కూడా స్ట్రింగ్స్ మ్యానిపులేషన్లో చాలా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బాగా, ఈ కాన్సెప్ట్ మటుకి బాగా స్ట్రెస్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. స్ట్రింగ్స్ డాట్ అప్పర్ కేస్కి ఎలా మారుస్తాం స్ట్రింగ్స్ అని చూసి ఏ డాట్ అప్పర్ మెథడ్ యూస్ చేసి మనం ప్రింట్ చేయన్నాం అనుకోండి. రన్ చేస్తాను ఇప్పుడు. సారీ, దీన్ని ఇంకో వేరియబుల్ స్టోర్ చేయాలి. ప్రింట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ డాట్ అప్పర్, ప్రింట్ ఎక్స్. ఇవన్నీ మనకు అక్కర్లేదు ఇంకా. సో ఏ వేరియబుల్ ఒకటి వరకు ఉంచుతాను, సేవ్ టర్న్. చూసారా ఇప్పుడు డస్ సేవ్ డస్ ఇన్ అప్పర్ కేస్ లెటర్. సిమిలర్లీ లోవర్ కూడా ఉందండి మాది. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ లోవర్, ప్రింట్ y. సో చూసినట్లయితే పైథాన్ ఇస్ గ్రేట్ అని చెప్పి లోవర్ కేస్లో వచ్చింది. ఇప్పుడు సిమిలర్లీ రీప్లేస్ అనే స్ట్రింగ్ ఉందండి. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ అగైన్. ఓకే, y డాట్ రీప్లేస్ అంటే ఏం లేదండి, ఒక క్యారెక్టర్ని మనం ఇంకొక క్యారెక్టర్తో చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ పైథాన్ ఉంది కదా, పైథాన్ని విల్ మేక్ ఇట్ అస్ పైథాన్. ఓకే, రీప్లేస్ పై డాట్ రీప్లేస్లో మనం ఓల్డ్ వర్డ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో రీప్లేస్ పి విత్ సి. ఓకే, మళ్ళీ విల్ జస్ట్ ప్రింట్ వై. సారీ అండి, ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే నేను చేసిన తప్పు ఏంటంటే మనం ఇక్కడ దీని ముందరే వైని లోవర్ కింద కన్వర్ట్ చేసాం. సో దెర్ ఇస్ నో క్యాపిటల్ పి దాంట్లో. ఓకే, అందుకనే ఇది కన్సిడర్ చేయట్లేదంటే ఐ జస్ట్ మేక్ ఇట్ అస్ లోవర్ పి అండ్ లోవర్ సి. ఓకే, ఇది లేకపోవడం వల్ల ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ చేంజెస్. ఇది పి, ఇది చిన్న సి చేయడం వల్ల ఐ జస్ట్ రన్ ఇట్ అగైన్. ఓకే, ఇప్పుడు చూసారా, ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. జెన్యున్ మిస్టేక్ అండి ఇది, బట్ దీని ద్వారా మనకు కొంచెం డీబగింగ్ కూడా నేర్చుకున్నాం మనం. సో ఇది సేమ్ కేసులో ఉండాలి, రైట్, బికాస్ ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. లాస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇది మోడిఫై స్ట్రింగ్స్ యూజింగ్ స్ప్లిట్. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు
hello comma world. Okay, C equals b dot split of దేంతో స్ప్లిట్ చేయాలి. ఈ స్ప్లిట్ అనే మెథడ్ అంటే మనం డీలిమిటింగ్ చేస్తాం కదా, ఎక్సెల్లో చేసినప్పుడు ఎప్పుడైనా మీరు చూస్తుంటారు డీలిమిటింగ్ ఆపరేటర్ యూస్ చేసేవాళ్ళం, కామా కానీ స్పేస్ కానీ సిఎస్ఎస్ క్రియేట్ చేయడం. సేమ్ థింగ్ ఇక్కడ ఏ ఆపరేటర్ మీద, వైట్ స్పేస్ మీద, అంటే స్పేస్తో డీలిమిట్ చేయాలా, స్ప్లిట్ చేయాలా, కామాతో స్ప్లిట్ చేయాలా అనేది అడుగుతున్నామండి. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు ఇప్పుడు మనం ప్రింట్ సి అంటే విల్ సి ఇంట్రెస్టింగ్ థింగ్ విల్ హ్యాపన్ హియర్. చూసారా, మనం చేసిన స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తే కామా మీద, రైట్, దిస్ హాస్ బికమ్ అ లిస్ట్ నౌ. లిస్ట్ డేటా టైప్గా ఐ షో యూ డేటా టైప్ కూడా ప్రింట్ టైప్ ఆఫ్ సి అంటే చూసారా, ఇట్స్ అ క్లాస్ ఆఫ్ లిస్ట్గా తయారైంది. సో ఒక పెద్ద స్ట్రింగ్ ఉందనుకోండి మన దగ్గర, టెక్స్చర్ లాంటి పెద్దది మల్టీ లైన్ స్ట్రింగ్ ఉందనుకోండి, దాన్ని మీరు ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో అక్కడ వేరే వేరే ఐటమ్స్గా సేవ్ చేసుకోవాలనుకుంటే, లిస్ట్లో సేవ్ చేసుకోవాలంటే కెన్ యూజ్ ది స్ప్లిట్ మెథడ్ అనమాట. లేదా కామాస్ ఉన్నప్పుడు సపరేట్ చేయాలనుకుంటే, లేదా సెమీకాలన్తో చాలాసార్లు టెక్స్ట్ వస్తుంటుంది, సెమీకాలన్స్తో చేయాలనుకుంటే ఇలా స్ప్లిట్ చేసి వేరే వేరే ఐటమ్స్గా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ మ్యానిపులేషన్ గురించి కొన్ని మెథడ్స్ చూసాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి, ఈస్ ఆల్ఫా న్యూమరిక్ అని ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో క్యాప్చర్ చేసి we will close out this strings data type option. Thank you for your time. Jai Hind.